You have given this order also. Yes, sir. As per this take necessary. As soon as possible, because they are selling the sand now. From the last 4 days, they kept in online also. Okay. Yes. I'll go through this matter. Take this. Take this. ఒకటి ఇచ్చారు హేమంత్ బోస్కెడే గారు కలెక్టర్ గారు ఏమని ఇచ్చారంటే రిక్వెస్టెడ్ టు క్యాన్సల్ శాండ్ డిసిల్టేషన్ పర్మిషన్ ఇష్యూడ్ ఫర్ శాండ్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద అకినేపల్లి మల్లారం రమణక్కపేట అండ్ వాడగూడెం విలేజెస్ ఆఫ్ మంగపేట్ మండల్ అండర్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ టేక్ నెసరీ యాక్షన్ అని ఏడీ గారికి లెటర్ రాశారు. ప్రకారం చూస్తే నెల రోజుల్లోనే అనుమతులు వచ్చినాయి. కానీ నాకున్న సమాచారం డేట్లు అటు ఇటు వేసారు కానీ 15 రోజుల్లోనే మొత్తం అన్ని అనుమతులు కూడా 15 రోజుల్లో వచ్చారు. ఇలాంటి అనుమతులు రావడానికి ఒక సాధారణ వ్యాపారవేత్త కానీ సాధారణ ఇసుక కారి నడపడానికి ఎవరన్నా సొసైటీలకు కానీ అప్లై చేస్తే 1-2 సంవత్సరాలు తిప్పుకుంటారు ఒక్కొక్క అధికారి. అలాంటిది వీళ్ళకి 15 రోజులు ఎట్లా వస్తాయండి? దీంట్లో మంత్రులు ఇన్వాల్వ్ లేకపోతే 15 రోజులు వస్తాయా? నెల రోజుల్లో వస్తాయి అనుమతులు? ఆలోచించాలి. మీరు కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఓట్లేసిన ప్రజలందరూ, ములుగు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇది ఎంత పెద్ద కుంభకోణం అంటే 4000 కోట్లు దోచుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. పక్కా ప్లాను. 4000 కోట్లు దోచుకునే ప్లాన్ ఇది. భారీ కుంభకోణం. 4000 కోట్లు కనుక ఈ ములుగు జిల్లాలోని, ములుగు నియోజకవర్గంలోని కుటుంబాలకు ఇస్తే ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. అంత పెద్ద కుంభకోణం ములుగులో జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా దీని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది.